హలో గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం రైల్వన్ యాప్లో ట్రైన్ బుకింగ్ చేసేటప్పుడు డెబిట్ కార్డ్ని యూస్ చేసి మనం ఎలా పేమెంట్ చేయొచ్చు అనేది ఆ ప్రాసెస్ని నేను చూపించబోతున్నాను అనమాట. నేను టాక్ బ్యాక్తోనే ఇది మొత్తం ప్రాసెస్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో నేను టాక్ బ్యాక్ హెల్ప్తో ట్రైన్ టికెట్ని యూపీఐతో ఎలా పే చేయాలో అనేది చూపించాను అనమాట. ఆ వీడియో కూడా చెక్ చేయండి. సో ఇప్పుడు నేను ఫైనల్ పేమెంట్ మెథడ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడు నేను టాక్ బ్యాక్తో రైట్ స్వైప్ తోటి ఇప్పుడు అదర్ పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్కి వెళ్తాను అనమాట. Make payment heading. Moz. SBC. Pay 1194.05. Review. Our wallet. Na. Indian Railways logo. Image. Insufficient balance. Plus add money. Powered by SBI. Image. Powered by SBI. Image. Other payment methods. అదర్ పేమెంట్స్ మెథడ్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఇప్పుడు మనము అక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వగానే మనకి కింద బటన్ అనేది ఎనేబుల్ అయిందనమాట. పే యూజింగ్ అదర్ పేమెంట్స్ మెథడ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయింది, కాకపోతే చదవట్లేదు అనమాట టాక్ బ్యాక్తో. సో ఇప్పుడు రైట్ స్వైప్ తోటి ఆ ఆప్షన్కి వెళ్దాం. Pay using other methods. పే యూజింగ్ అదర్ మెథడ్స్ అంటుంది. ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి. Space. Loading icon. Image. Powered by. సో నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు రైట్ స్వైప్ తోటి మనం డెబిట్ కార్డ్ అనే ఆప్షన్కి వెళ్దాం. Unlabeled button. Indian Railways. Order ID 10005907327467. Unlabeled button. Total amount 1205.85. Payment methods. Credit/debit cards. క్రెడిట్ డెబిట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి. Enter card details. ఎంటర్ కార్డ్ డీటెయిల్స్ అని చదువుతుంది కదా. నేను ఇక్కడ ఫస్ట్ కార్డ్ డీటెయిల్స్ దగ్గర ఏమేమి ఆప్షన్స్ వస్తాయో, ఏమేమి మనం డీటెయిల్స్ ఇవ్వాలనేది నేను చెప్తానమాట. దాని తర్వాత నేను నా డీటెయిల్స్ ఇస్తాను, అది నేను హైడ్ చేస్తానమాట. నెక్స్ట్ పేజ్ ఓటీపీ పేజ్ ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు నేను మళ్ళీ స్క్రీన్ ఆన్ చేస్తాను. Edit box. Card number. ఇక్కడ కార్డ్ నెంబర్ మనకి 16 డిజిట్స్ది కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ Edit box. Expiration date. Detected. Text expiration date. మనకి కార్డ్ మీద ఎక్స్పైరీ డేట్, ఇంకా మంత్, ఇయర్ ఇవి ఉంటాయి కదా, అవి ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ రైట్ స్వైప్. నేను అన్ని రైట్ స్వైప్తోనే వెళ్తున్నాను అనమాట. Password. Edit box. Security code. Detected. Text security code. పాస్వర్డ్ సెక్యూరిటీ కోడ్ అని ఏంటని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది సివివి నెంబర్ అనమాట. ఇక్కడ సివివి నెంబర్ మనం ఎంటర్ చేయాలి. కార్డ్ మీద సివివి నెంబర్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్లో, ఆ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. Card holder name. కార్డ్ హోల్డర్ నేమ్. Full name on card. Detected. Text full name on card. మన డెబిట్ కార్డ్ లేదంటే క్రెడిట్ కార్డ్ మీద మన పేరు ఎలా ఉందో యాస్టిస్ అలాగే ఇక్కడ టైప్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను నా డీటెయిల్స్ ఇస్తాను, నేను చెప్పాను కదా, అది హైడ్ చేసి నెక్స్ట్ స్క్రీన్ నేను మళ్ళీ ఆన్ చేస్తాను అనమాట. Talk back off. 1. Kalumi Lavara Laxmi. Edit box. ఇక్కడ నేను నా డీటెయిల్స్ అని ఇచ్చేసాను, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ఇక్కడ నా జస్ట్ నా పేరు మాత్రమే వినిపించాను అనమాట. అక్కడ కార్డ్ నేమ్ దగ్గర చెప్పాను కదా, మన ఫుల్ నేమ్ ఎలా ఉందో అలా టైప్ చేయాలని, అలా టైప్ చేయాలన్నమాట. అందుకే అక్కడ నా పేరు చదువుతుంది. దాని తర్వాత రైట్ స్వైప్ పెట్టి నెక్స్ట్ ఆప్షన్ ఏముందని చూద్దాం. Pay 1205.85. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పే దగ్గర డబల్ ట్యాప్ ఇచ్చామనుకోండి, నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. 10%. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ Message. అయింది. JXSBIOTPS536. Talk back off. ఇక్కడ మీకు క్లియర్గా ఓటీపీ అని చదివింది కదా, నేను కావాలని టాక్ బ్యాక్ ఆఫ్ చేశాను. ఏంటంటే టాక్ బ్యాక్ అనేది కంప్లీట్ మెసేజ్ ఈవెన్ నా కార్డ్ నెంబర్తో సహా చదువుతుంది అనమాట. అది రిస్క్ అని నేను కావాలని టాక్ బ్యాక్ ఆఫ్ చేశాను ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ టాక్ బ్యాక్ ఆన్ చేసి చూస్తాను. Talk back on. Real 1. Edge panels. Window real. Edge panels. ఇక్కడ Window real 1. ఓటీపీ పేజ్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే కింద ఓటీపీ ఎంటర్ చేయడానికి ఎడిట్ బాక్స్ నార్మల్గా చూపిస్తుంది తప్ప ఆ ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట కర్సర్. Edge panels. Window real. చూడండి, Edge panels. Window real 1. ఇక్కడ ఏం చదవట్లేదు అనమాట. టాక్ బ్యాక్ అంటే ఈ పర్టికులర్ ఈ పేజ్ అనేది మనకు టాక్ బ్యాక్తో యాక్సెసిబుల్గా లేదనమాట. సో ఇక్కడ మాత్రం కొద్దిగా మనం సైటెడ్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. నేను అయినా మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను. Edge panels. Window. నేను స్క్రీన్ మధ్యలో కూడా నా ఫింగర్ పెట్టి ట్రై చేస్తున్నాను అనమాట. ఏదైనా ఆప్షన్ దగ్గర చదువుతుందేమో, కర్సర్ అక్కడికి వెళ్తుందేమో అని, చదవట్లేదు. ఇక్కడ మేక్ పేమెంట్ దగ్గర ప్రెస్ చేయగానే వేరే కలర్ అయితే మారింది తప్ప అక్కడ ఏం చదవట్లేదు అనమాట.
ఈ పర్టికులర్ పేజ్ అనేది మనకు యాక్సెసిబుల్గా లేదు. ఈ పాయింట్కి వచ్చేసరికి డెఫినెట్గా మనం సైటెడ్ హెల్ప్ తీసుకోవాల్సిందనమాట. ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేశాను అనుకోండి, ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ అని కింద ఉందన్నమాట. దాని మీద ఎంటర్ ఇవ్వగానే మీకు ఆటోమేటిక్గా మీ డెబిట్ కార్డ్ నుంచి ఆర్ క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు అనేది డిటెక్ట్ అయ్యి మీకు టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. సో ఇదనమాట ప్రాసెస్ మొత్తం. డెబిట్ కార్డ్తో ప్రాసెస్ ఇలా ఉంటుంది. నా వీడియోలు కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ రింగ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.